నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్తు రాజుపాలెం కేంద్రంలోని శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నార్తు రాజుపాలెం దేవాలయం వద్ద శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నేరేళ్ల మురళి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలను సమర్పించారు. భారీ ఊరేగింపు మధ్య స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలను నేరేళ్ల దంపతులు ఆలయానికి తీసుకొచ్చారు. అనంతరం సీతారాముల స్వాములకు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కళ్యాణం అనంతరం అక్కడికి విచ్చేసిన భక్తులకు వనమ శేషయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 1500 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. कुछ तल दिन ना అల్లుడు మనవరాలు ఇంకో మనవరాలు ఇంకో మనవరాలు అమ్మాయి 6 మనవరాలు అవకాశం తీసుకోండి. లక్ష్మణసహిత కోదండరామస్వామినః అనుగ్రహితాదే ఫలసిద్ధిరస్తు. నా సత్యనారాయణ, లలితమ్మ, కుమారులు, కుటుంబ సభ్యులు అందరూ కలిసి గత 20 ఏళ్ల నుంచి వనమ శేషయ్య పద్మావతమ్మ చారిటబుల్ ట్రస్ట్ కింద ప్రతి శ్రీరామనవమికి అందరికీ ఒక 1500 మందికి అన్నదానము, పెద్ద పండుగ అప్పుడు కూడా కొన్ని దుప్పట్ల పంపిణీ అన్ని చాలా సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ దేవుడి సహాయం చేకూరుతుంది. ప్రతి ఒక్కరూ సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి కార్తీక మాసంలో దేవుళ్ళ దుప్పట్లు అది పంపిణీ చేస్తుంటాము. పెద్ద పండుగ రోజు కొంతవరకు
కొంతమంది పేదలకి అన్నదానం చేస్తుంటాము. ప్రతి సంవత్సరం మేము విసర్జన ఆశ్రమంలోకి భోజనాలు పంపిస్తుంటాము. శ్రీరామనవమి రోజు కానీ పెద్ద పండుగ రోజు కానీ అన్నీ చేస్తూ ఉంటాము. మాకు తోచిన సహాయం చేస్తూ ఉంటాము. ఓకేనా చాలేరా పైన లైన్కి దారి వదిలేండి. లైన్ దారి వదిలేస్తే అటు వెళ్తా ఉంటుంది. కొంచెం అటు జరిగితే మీ ఇద్దరు కూడా జరుపుకోండి. మీ ఇద్దరు కూడా జరుపుకోండి. లేడీస్ పెడతారు మీరు జరుపుకోండి. సీతారాముని టెంపుల్లో జరుగుతున్న కళ్యాణానికి రావడం జరిగింది. ఇక్కడ రాజపాలెం గ్రామస్తులందరూ పిలవడంతో ఇక్కడికి ఈరోజు స్వామివారి దర్శనం కోసం రావడం జరిగింది. రాజపాలెం ప్రజలందరూ కూడా స్వామివారి కృపా కటాక్షాలు పొంది ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అందరూ శాంతియుతంగా అందరూ మంచిగా ఉండాలని చెప్పి స్వామివారిని కోరుకోవడం జరిగింది. ఆయన ఆశీస్సులు వీళ్ళందరి మీద ఉండాలని చెప్పి మరోసారి కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా కొవ్వూరు నియోజకవర్గ ప్రజలకి, జిల్లా ప్రజలకి, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు.